మాట్లాడింది వాస్తవమే అనేది ఒక అంశము. ఇక నెక్స్ట్ రాజకీయ పార్టీలను నడిపించాలంటే వయసు నిమిత్తం అక్కర్లేదు, వయసు అక్కర్లేదు. మోడీ గారు రేపు రిటైర్ అయినా కూడా పనిచేయొచ్చు, రిటైర్ కాకున్నా పనిచేయొచ్చు. కానీ మొన్నటి జరిగిన టర్మ్ లోపలనే మోడీ గారిని పెట్టేసి ఈ ఒక్క టర్మ్ అనే దాన్ని కొంత ఆ అవకాశాన్ని తీసుకొని నడిచిన దాఖలాలు ఉన్నది, నడిపించిన దాఖలాలు ఉన్నది. కానీ రానున్న రోజుల లోపల మోడీ గారిని పెట్టారా అనేది అది బీజేపీ ఆర్ఎస్ఎస్ నిర్ణయించుకోవాల్సిన అవసరం. ఇది కాంగ్రెస్ కానీ రాజకీయ విశ్లేషకులకు కానీ ఇతర ఎవరికీ అవసరం లేదు. ఇది కదా ఎవరికి అవసరం అంటే ఓన్లీ బీజేపీ పార్టీకి మాత్రమే అవసరం. కాబట్టి వాళ్ళే క్వశ్చన్ వేశారు, వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. సో ఇక్కడ వేరే వాళ్ళకి అవసరం, అది ఇంటర్నల్ విషయం, వాళ్ళ ఇంటర్నల్ విషయం. ఇది ఇంటర్నల్ విషయాన్నిగా మాట్లాడేస్తే వాళ్ళ నాలుగోల మధ్యలో మాట్లాడితే ఇది అవసరం లేదు. ఆయన సాక్షాత్తు నిండు సభలో మాట్లాడారు కాబట్టి ఇది ప్రజలు ఈరోజు డిస్కషన్ పెట్టాల్సి వచ్చింది. కానీ ఈ అంశాలన్నింటి లోపల ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే మరి అదే అంశాన్ని కనుక తీసినట్టయితే మరి అమిత్ షా పేరు రావట్లేదు. మరి అమిత్ షా పేరు ఎందుకు రావటం లేదు? ఆయనకి ఈయనకంటే ఆయన 10 ఏళ్ళు చిన్నోడు. ఇప్పుడు ఆయన మన మోడీ గారు పుట్టింది ఎప్పుడంటే 17th September 1950 ఆయన పుట్టింది. సో ఇంకొక 1 year లోపల ఆయనకు వచ్చేసేది 74, ఇప్పుడు 75 years వరకు వచ్చేస్తుంటారు. మళ్ళీ అదే 2009 వరకు వచ్చేసి 78 years వస్తారు. అంటే ఆ రోజు వరకు ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాము, ఆయన పిఎం గా ఉండాలని కూడా కోరుకుందాం. కానీ మనం కోరుకుంటే సరిపోదు, ఆర్ఎస్ఎస్ కూడా కోరుకోవాలనే విషయాన్ని బీజేపీ పార్టీ మాత్రం రైట్ సార్. గంగాపురం వెంకటరెడ్డి గారు మొత్తంగా పుష్పలీల గారు క్లియర్ కట్ గా చెప్పేశారు. కన్ను లొట్టబోయి మీరు విజయం సాధించారు, మోడీ పేరు చెప్పుకొని. ఇప్పుడు ప్రభుత్వం కూడా మీకు సుస్థిరంగా నడవట్లేదు. ఇక నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలవలేరు అన్న రీతిలోనే ఇక మీ రాజకీయం నడుస్తోంది. దేశ ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. మొత్తంగా అందుకోసమే మోదీ రిటైర్మెంట్ అనే అంశం కూడా తెర మీదకు వచ్చినట్టుగా కూడా టాక్ వినిపిస్తుంది. ఏం చెప్తారు దీనికి సమాధానం? ఇప్పుడు పుష్పలీల గారు